మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా ప్రతినిధి జోషి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముతోల్ సమీకరణలు అయితే పూర్తిగా మారుతున్న పరిస్థితి ఉంది. సిట్టింగ్లకే మొండి చేయి కలిపిన అయితే క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది. నిజంగా బీజేపీలోనూ మారుతున్న పరిస్థితులు, తెరపైకి బండి సంజయ్ పేరు వస్తుంది. బరులో అయితే ఉండే అవకాశం ఎంత ఉందో అయితే ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. గట్టి ప్రయత్నాల్లో మోహన్ రావు పటేల్ ఉన్నారు, డిఫెన్స్ లోనేమో రామారాం పటేల్ ఉన్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయం పూర్తిగా టికెట్ల చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ముధోల్ నియోజకవర్గము సంబంధించినటువంటి విషయంలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇటు విపక్ష బీజేపీ పార్టీలో కూడా పూర్తిగా రాజకీయం అంతా కొంత హాట్ గా మారుతున్నట్టుగా తెలుస్తుంది. 2 పర్యాయాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విఠల్ రెడ్డి గతంలో 2014లో కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ ఆయన చేరడం జరిగింది. మరి 2018లో ఆయన టీఆర్ఎస్ టికెట్ పైన పోటీ చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఆయనకు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం రాబోయే ఎన్నికల్లో ముడిచేయి చూపించేటటువంటి అవకాశాలు కొంత క్లియర్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన పైన ఇంతకాలం వరకు అంటే గడిచిన 2 నెలల క్రితం వరకు కూడా కేవలం ఒకే ఒక్క అభ్యర్థి ఉంటారు అనేటటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో ఆయనకు అసమ్మతి సొంత పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ అసంతృప్తిని అసమ్మతిని బాహటంగానే వెల్లడించడమే కాకుండా ఏకంగా పార్టీ అధిష్టాన పెద్దల వరకు కూడా ఈ యొక్క పంచాయతీని చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మాత్రం అక్కడి నుండి టికెట్ దక్కేటటువంటి అవకాశాలు లేవనేటటువంటి సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బైన్సానగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి పేరుగా, అంటే అతి సున్నితమైనటువంటి ప్రాంతము, తరచూ అక్కడ వివాదాలు గొడవలు చెలరేగేటటువంటి ప్రాంతంగానే గుర్తు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్నటువంటి ప్రాంతం నియోజకవర్గం కూడా ముధోలు అయినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర పెద్దలు కూడా ముధోల్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే కొన్ని ఏళ్లుగా రాజకీయంగా అంటే బీజేపీ బలోపేతానికి కృషి చేసినటువంటి అక్కడి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచినటువంటి నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడగంటి రమాదేవి మారు ఎన్నికలకు కొంత దూరంగా ఉండేటటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తెరపైకి అంటే గడిచిన ఒక 2 ఏళ్ల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి భోస్లే మోహన్ రావు పాటిల్ అనేటటువంటి నాయకుడు చాలా ఉధృతంగా అంటే విరివిగా ప్రజల్లోకి వెళ్తూ పార్టీకి సంబంధించినటువంటి వాణిని అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా బండి సంజయ్ కి సంబంధించినటువంటి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంలో డిసిసి నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామారావు పాటిల్ బీజేపీ గూటికి చేరడం జరిగింది. అయితే అప్పటి నుండి ఆయన కూడా టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వయోభారం కారణంగా ఆయన ఇంటింటికి విస్తృతంగా తిరగలేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరు పోటీదారులుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే సరికొత్తగా అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాల నేపథ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి పరిస్థితులు కావచ్చు, బండి సంజయ్ బైన్సా బరిలో నుండి అంటే ముధోల్ బరిలో నుండి పోటీకి దిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కొత్తగా బండి సంజయ్ పేరు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ విషయాన్ని కొంత విస్తృతంగా లోతుగా చూసినట్లయితే అక్కడ కరీంనగర్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి గంగుల కమలాకర్ కు ప్రత్యర్థిగా నిలుస్తారు అనేటటువంటి ప్రచారం ఇంతవరకు కొనసాగినటువంటి నేపథ్యం. ఒకవేళ బండి సంజయ్ గనుక కరీంనగర్ ని వదిలి బైన్సాకు ముధోల్ నుండి కనుక పోటీ చేసినట్లయితే ఆయన ఒక అపప్రద ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ముధోల్ నియోజకవర్గంలో దాదాపు 45 నుండి 48 వేల వరకు ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ల పైన, అలాగే హిందుత్వవాదులకు సంబంధించినటువంటి మద్దతు ఓటింగ్ పైన ఆశలతో బండి సంజయ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు అనేటటువంటి ప్రచారం తెరపైకి వస్తున్నప్పటికీ కూడా ఇది మరోవైపు బండి సంజయ్ కి కొంత ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులకు కూడా దారితీసేటటువంటి అవకాశాల నేపథ్యంలో ఈ యొక్క ప్రచారం కేవలం కావాలని చెప్పే జరుగుతోంది అనేటటువంటి అవకాశాలని కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఎందుకంటే కరీంనగర్ బరిలో బండి సంజయ్ నిలవకుండా ముధోల్కు వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి గంగుల కమలాకర్
నువ్వు తప్పించుకునేటటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడికి వచ్చారు అనేటటువంటి ఆరోపణలతో పాటుగా సామాజిక సమీకరణాల్లో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గంగుల కమలాకర్ గెలుపు కొరకు పరోక్షంగా బండి సంజయ్ ప్రయత్నించారు అనేటటువంటి ఆరోపణలకు కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని తోచిపుచ్చలేదు. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ ముదోల్ నుండి బరిలో దిగరా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దిగేటటువంటి అవకాశాలు కేవలం కావాలని చేస్తున్నటువంటి ప్రచారాలు గాని మనకు పైకి కల్పిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒకవైపు తనకు టికెట్ దక్కడానికి తన టికెట్ కొరకు భోస్లే మోహన్ రావు పాటిల్ గట్టిగా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంటే, అదే సమయంలో రామారావు పటేల్ మాత్రం కొంత డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి వయోభారము, అలాగే ఈ మధ్యన ఆయన ప్రకటించినటువంటి ఒక ప్రకటన చూసినట్లయితే బండి సంజయ్ కనుక ముదోల్ బరిలో నిలిచినట్లయితే తాను స్వచ్ఛందంగా తప్పుకొని ఆయనకు సహకరిస్తాను అనేటటువంటి ఆయన ప్రకటన కూడా ఆయన డిఫెన్సివ్ మోడ్ ని కొంత స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు పోటీ చేసేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులందరూ కూడా బరిలో నుండి తప్పుకొని ఆ పెద్ద నాయకుడికి సహకరించడము అనేటటువంటిది పరిపాటి విషయం అయినప్పటికీ కూడా ఇంతకాలం టికెట్ పైన ఆశలతోనే ఉన్నటువంటి ఒక ఆశావహ అభ్యర్థి, అది కూడా ఒక జాతీయ పార్టీకి జిల్లాధ్యక్ష స్థానం నుండి టికెట్ పైన ఆశతోనే పార్టీ మారినటువంటి అభ్యర్థి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది మనం లోతుగా పరిశీలించినట్లయితే పవర్ రామారావు పటేల్ పూర్తిగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అదే సందర్భంలో బండి సంజయ్ బరిలోకి వచ్చేటటువంటి విషయం పైన ఇంకా ఎటువంటి క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో టికెట్ కు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో భోస్లే మోహన్ రావు పటేల్ మాత్రం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే తెరపైకేమో బండి సంజయ్ పేరు వస్తూ ఉంది, ఒక పక్క చూస్తే గట్టి ప్రయత్నాల్లోనేమో మోహన్ రావు పటేల్ ఉన్నారు. ఈ విషయాన్ని ఒక పక్కన పెడితే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు జోషి? వాస్తవంగా చూసినట్లయితే బైన్సా రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే అతి సున్నిత ప్రాంతాల్లో ఒకటిగా మనము పేర్కొనవచ్చు. ఉన్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ బైన్సా. వాస్తవంగా ముదోల్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా, నియోజకవర్గం పేరు ముదోల్ అయినప్పటికీ కూడా అనధికారికంగా బైన్సాయే నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కొంత పరిస్థితులు చూసినట్లయితే, భౌగోళిక సామాజిక పరిస్థితులు అలాగే సాంస్కృతిక పరిస్థితులు చూసినట్లయితే మాత్రం ఒకవైపు ముస్లింల ఆధిపత్యం కూడా అక్కడ ఎక్కువగానే ఉండేటటువంటి నేపథ్యము. అదే సమయంలో హిందుత్వవాదులు అలాగే ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అక్కడ చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ కోణంలో అక్కడ తరచుగా కొంత సున్నితమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉండటము, గొడవలు వివాదాలు జరుగుతుండటం అనేటటువంటిది అక్కడ పరిపాటిగా ఉన్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అధికార బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యన ఈ మారు కొంత టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి గత 2 ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలను బట్టి మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ గత 2 ఎన్నికల్లో, అంటే 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి విఠల్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి కోణంలో కాకుండా దివంగత నేత 5 మార్లు సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి గడ్డెన కుమారుడిగా మాత్రమే అక్కడ జనాలు ఆయన్ని ఆదరించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ విస్మరించలేనటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూసినట్లయితే కాంగ్రెస్ కు అక్కడ కొంత బలం తక్కువగా ఉందని చెప్పేటటువంటి పరిస్థితులు కనిపిస్తుండగా, అదే సమయంలో ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, సున్నిత పరిస్థితులు తలెత్తేటటువంటి వివాదాలు కావచ్చు, ఈ నేపథ్యంలో బీజేపీకి అధికార బీఆర్ఎస్ పార్టీకి మధ్య గట్టి ఫైట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గడిచిన కొంతకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో పలుమార్లు అక్కడ తలెత్తినటువంటి వివాదాలు, ఇటు ఒకే వర్గానికి, మెజారిటీ వర్గానికి చెందినటువంటి చాలా మంది యువకులు, వ్యక్తుల పైన అక్రమ కేసులు బనాయించారు అనేటటువంటి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అక్కడ కొంత మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు అధిష్టానం, అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అభ్యర్థి మార్పు దిశగా యోచిస్తున్నటువంటి క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అడుగులు ఎటువైపు ఉంటాయి అనేటటువంటిది కూడా
అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల పైన ప్రభావం చూపేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చెప్పాల్సి వస్తే మాత్రం బీజేపీకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ముదోల్లో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వరకు.